ఎందుకంటే పోలింగ్లో అనుభవం ఉంది, లేదా ఆర్ఓ కూడా చేశారు, అన్ని రకాల అనుభవం ఉన్నాడు. అయితే టేబుల్కి అటువైపు కూర్చొని చేసింటారు ఇంతకాలం. ఇప్పుడు మన వైపు ఇటువైపు నుంచి ఆలోచించి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీలో చాలామంది ఏమో ఐ థింక్ ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. నిన్న మాట్లాడిన వాళ్ళు నువ్వు మాట్లాడినట్టున్నావు కదా, కనిగిరి కదా, నర్సారెడ్డి లక్ష్మీనారాయణ సారెడ్డి కూర్చో, ఫోన్లో కూడా మాట్లాడాడు. సో మీ అనుభవం ఉండేవాళ్ళు 19 ఎలక్షన్స్లో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేసే ఉంటారంట ఏదో ఒక దీంట్లో. సో టేబుల్ ఇటువైపు కూర్చున్న వాళ్ళు మనం ఎట్లుండాలనేది కూడా మీకు తెలిసి ఉంటుంది. మీరు కూడా కొన్ని అడ్వైజులు ఇవ్వచ్చు. అల్టిమేట్గా నేను చూస్తున్నది థియరిటికల్ ఏదో ఉన్నవి చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా ఈసారి 2024 ఎన్నికల్లో ఉన్న ఒక విచిత్రమైన వాతావరణంలో మన పార్టీని ప్రొటెక్ట్ చేసుకొని ప్రజలు మనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును యాజ్ ఇట్ ఈజ్ అది రిఫ్లెక్ట్ అయ్యేట్టు వచ్చే రకంగా దానికి వేరే వాళ్ళు ఎవరు అడ్డం కొట్టకుండా ఒక్క ఓటు కూడా చల్లని ఓటు చెల్లేటట్టు చేసుకోకుండా మనం గట్టిగా నిలబడి పోరాడాల్సిన పరిస్థితి ఈ ఎన్నికల్లో కొంచెం కనపడుతుంది. ఎందుకనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరితో ఢీకొంటున్నామో ఆ చంద్రబాబు నాయుడుకి కానీ ఆ పార్టీకి కానీ సక్రమ పద్ధతిలో ఏది చేయడం అనేది అలవాటు లేనందువల్ల ఎప్పుడూ అడ్డంగా లేక వికృతమైన ఆలోచనలతోనో లేక కుట్రపూరితంగానో ఏదో ఒకరికి అడ్డం దారిలో తన పట్టు నిలుపుకోవాలి దేని మీద చూసే వ్యక్తి అయినందువల్ల ఆ పార్టీకి అలాంటి లక్షణం ఉన్నందువల్ల దానికి తోడు ఈసారి ఎన్నికలలో ఎన్నికల కమిషన్ కూడా ఆ ఒత్తిడికి లొంగిందేమో అనిపించే రకంగా దాని చేష్టలు వ్యవహార శైలి గమనిస్తున్నందువల్ల ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా ఎటుపోతున్నాయనేది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. సో ఈ జాగ్రత్త అనేది ఎంత ఎక్కువగా ఉండడం వల్ల నష్టం లేదు. ఏమరపాటుగా ఉండి తర్వాత అరే ఇట్లా చేస్తే బాగుండేది, నేను అట్లా అనుకుంటే బాగుండేది, అరే ఈ రూల్ పొజిషన్ నాకు తెలియదు, అక్కడ కొంచెం గట్టిగా ఫామ్గా నిలబడింటే బాగుండేది అని అనుకోకుండా, అలాగే మీరు జనరల్ ఏజెంట్లు కానీ లేదా అభ్యర్థులు కానీ కౌంటింగ్ ఏజెంట్లు ఇట్లా కాదు కొంచెం గట్టి ఉండి పెడితే బాగుండేది ఇవి అనుకోకుండా ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో పర్ఫెక్ట్గా వీలైనంత వరకు మన టీం నేను ఇంతకుముందు అన్నట్టు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా మనకు రావాల్సిన ఓటు అన్యాయంగా రిజెక్షన్ గురి కాకూడదు, చల్లని ఓటు అక్రమంగా కానీ ఇంకో పద్ధతిలో కానీ దబాయించి అవతల తెచ్చి వ్యాలిడ్ ఓటుగా వేయనీయకూడదు. ఈ 2 టార్గెట్గా నిలబడాలా. మీరు యూఆర్ రిప్రజెంటింగ్ టోటల్ అక్కడ అభ్యర్థిని రిప్రజెంట్ చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్ నియామకంలో కూడా ఉంటుంది కాబట్టి మీరు కానీ ఇప్పుడు జూమ్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానీ మీ అందరూ కూడా శ్రద్ధగా ఇప్పుడు ఆయన చెప్తున్నవి విని మీ డౌట్లు ఉంటే మీరు కూడా అడగండి. కానీ గోల్ ఎయిమ్ ప్రభాకర్ కూడా చెప్పాను, తను కూడా అదే దీంతో ఉన్నాడు. మన ఎయిమ్ అయితే ఒకటే, మనం సొల్యూషన్స్ చూస్తున్నాము, అవతలవాడి ఆటలు సాగనివ్వకుండా చూడడం ఎట్లనే చూస్తున్నాం. నాట్ ఇవన్నీ బట్టి మనం పరీక్షలు రాయడానికి కాదు. అల్టిమేట్ ఇది వచ్చి మనం ఎంత గట్టిగా డిఫెండ్ చేసినాం, ఎంత గట్టిగా నిలబడినాం అనేది మెయిన్. అది అంటే ఆ ప్రతి రూల్కి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది. దాంట్లో ఏ వైపు మనం నిలబడతామంటే మన అభ్యర్థి వైపు నిలబడతాం, ఫైట్ చేస్తాం, ఆర్గ్యుమెంట్ గట్టిగా పెడతాం. ఒకవేళ మన స్థాయికి సరిపోకుండా ఎదురుగా ఉండే సూపర్వైజరు వాళ్ళు కొంచెం హాస్టైల్గా ఉన్నారు, నెగిటివ్గా ఉన్నారు అనుకుంటే అవసరమైతే ప్రతి స్టెప్ దగ్గర అడ్డం పడతాం. పైన మనం ఇదిలో లేనప్పుడు జనరల్ ఏజెంట్కి కానీ అభ్యర్థికి కానీ చెప్తాం. రైటింగ్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడంలో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా. ఒక పొరపాటును మనం ఒకటి ఆర్గ్యూ చేసినా పర్లా, కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. అందులో ఎందుకంటున్నానంటే అవతలవాడు ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి. వారికి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు,
వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం. మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేం చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలా. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను. మేము కూడా ఈ మధ్యనే మనం దాన్ని చూస్తున్నాం. ఇంకా తెలియని విలువ చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీ సలహాలు ఇవ్వండి. ఈయన అనుభవజ్ఞుడైన రిటైర్డ్ అధికారి, ఆయన కూడా చెప్తాడు. తర్వాత కూడా మిగిలిన అందరూ కూడా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటారు ఆయన. ఐ థింక్ అప్డేట్ టైమింగ్ ఏమైనా పెడతారేమో, ఒక టైం పెట్టి చూస్తారో ఇట్లా చూడండి. రోజు ఆ టైంలో ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఐ థింక్ రేపు ఎల్లుండి కూడా 11 to 1 అట్లా ఆన్లో పెట్టి ఉంటే ఎవరన్నా ఉంటే జాయిన్ గమ్మని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే ఈయన ఇవ్వాలనుకున్నవన్నా ఇవ్వచ్చు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం పెట్టి 11 to 12 అది పెట్టండి. ఎక్కువ కూడా అనవసరం, ఒక 1 hour పెట్టేస్తే ఎనీబడి కెన్ జాయిన్ అనేది చెప్పేస్తే ఈయన చెప్పేది చెప్తుంటారు, వాళ్ళు చెప్పేది నడుస్తుంటుంది. ఆ ప్రాసెస్లో తయారైన ఈరోజు ప్రభాకర్ తయారు చేసే అప్రేటి ఆ నోట్స్ అది కూడా ఒకటి తయారు చేసి ఇమీడియట్ పంపించేద్దాం. వీడియో కూడా ఏదైనా చేయించడానికి వీలైతే అది కూడా ప్లాన్ చేసి ఇచ్చేయండి, కలెక్ట్ చేస్తాను. సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకోండి. ఓకే దెన్, థ్యాంక్ యూ.